ఈ విధంగా శమంతకమణిని సాధించిన తర్వాత మళ్ళీ అక్రూరుడికి ఇచ్చేశాడు కదా శ్రీకృష్ణుడు. ఇచ్చిన తర్వాత ఇంకా కొన్నాళ్ళ తర్వాత శ్రీకృష్ణుడు ఏమనుకున్నాడంటే ఒకసారి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి రావాలనుకున్నాడు. ఎందుకంటే అప్పటికి ఈ హస్తినాపురం నుంచి ఈ పాండవుల్ని ఇంద్రప్రస్థపురానికి పంపించడం అంటే ధృతరాష్ట్రుడు రాజ్యం పంచి ఇచ్చి పంపించాడు. వాళ్ళకి అక్కడ ఒక లక్క ఇంటిని కట్టించాడు దుర్యోధనుడు. కట్టించినప్పుడు ఆ లక్క ఇంట్లో ఈ పాండవులను తర్వాత కుంతీదేవి ఉన్నప్పుడు అది ముట్టించేసి వాళ్ళని సంహరించాలని అనుకున్నాడు దుర్యోధనుడు. కానీ అదృష్టవశాత్తు వాళ్ళకి ఆ విషయం ముందే తెలిసి భీముడు తన తాలూకు భుజబలంతో ఒక పెద్ద సొరంగ మార్గాన్ని తవ్వుతాడు. తవ్వి పాండవుల్ని కుంతీదేవిని తీసుకుని ఆ సొరంగంలో ప్రయాణించి అరణ్య మార్గంలో వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిన రోజున ఇక్కడ లక్క ఇంటిని ముట్టించడం జరిగిపోతుంది. అంటే భీముడే అసలు ముట్టించేస్తాడు, వెళ్లే ముందు ముట్టించేసి వెళ్ళిపోతాడు. అయితే ఆ సమయంలోని ఒక బిచ్చగత్తె తన 5 కుమారులతోటి అక్కడ నిద్రపోతూ ఉంటుంది లక్క ఇంట్లో. నిద్రపోతూ ఉంటే ఆ బిచ్చగత్తె ఆమె కుమారులు మరణిస్తారు. ఆ సంగతి తెలియక ఇక్కడ ధృతరాష్ట్రుడు, తర్వాత ద్రోణుడు, విదురుడు వీళ్ళందరూ కూడా దుఃఖించారు. ఆ తర్వాత జరిగిన విషయం ఏమిటంటే వీళ్ళంతా కూడా ఏకచక్రపురానికి చేరుకుంటారు. పాండవులు కుంతి చేరుకున్న తర్వాత అక్కడ భిక్షాటన వృత్తిగా జీవిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే భీముడు బకాసురుణ్ణి సంహరిస్తాడు. సంహరించిన తర్వాత ద్రౌపదీ స్వయంవరం ప్రకటించబడుతుంది. అప్పుడు ద్రౌపదీ స్వయంవరానికి పాండవులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పాండవులు వెళ్ళినప్పుడు ఆ మత్స్యయంత్రాన్ని అర్జునుడు భేదిస్తాడు. ఆ తర్వాత ద్రౌపదిని పాండవులందరూ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఈ విషయం అంతా తెలిసినటువంటి ధృతరాష్ట్రుడు మళ్ళీ వాళ్ళని హస్తినాపురానికి ఆహ్వానించి వాళ్ళకి మళ్ళీ ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ఉండమని చెప్తాడనమాట. ఆ రకంగా వాళ్ళు అప్పటికి ఎవరంటే ద్రౌపదిని వివాహం చేసుకుని ఇంద్రప్రస్థపురంలో ఉంటున్నారు పాండవులు, కుంతి, ద్రౌపది. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒకసారి వెళ్ళి పాండవుల్ని కుంతీదేవిని చూసి రావాలని అనుకున్నాడు అనమాట. అంతనొక్కనాడు పాండవులను చూడ నిశ్చయించి సాత్యకి ప్రముఖ యాదవులు గొలువ పురుషోత్తముండి ఇంద్రప్రస్థపురమునకు జనినం ప్రాణంబులంగని ఇంద్రియంబుల భంగిన వారకేశ్వరుండైన హరింగని కౌగిలించుకొని కృష్ణుని దివ్యదేహ సంగమంబున నిర్ధూత కల్మషులై అనురాగ హాస విభాసితంపైన ముకుంద ముఖారవిందము దర్శించి ఆనందంబు నొందిరి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడో అప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రాణాలు లేచి వచ్చినట్లయ్యాయి పాండవులకి అతన్ని చూడగానే. అప్పుడు వెంటనే ఆదరంగా అతని దగ్గరికి వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుని ఆయన శరీర స్పర్శతోటే వాళ్ళ తాలూకు పాపాలన్నీ తొలగిపోయాయి ఆ భగవంతుడైనటువంటి ఆయన శరీర స్పర్శతో. ఆ తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ శ్రీకృష్ణుడి ముఖారవిందాన్ని దరహాసంతో శోభిల్లుతున్నటువంటి ఆయన ముఖారవిందాన్ని చూస్తూ ఎంతో ఆనందాన్ని పొందారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా గోవిందుండును యుధిష్ఠిర భీమసేనుల చరణంబులకు అభివందనంబులు చేసి అర్జునుని ఆలింగనంబున సత్కరించి నకుల సహదేవుల మృక్తిన గృచ్చి ఎత్తి ఉత్తమ పీఠంబున నాశీనుండై ఉండెను. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఆ యుధిష్ఠిరుడికి భీమసేనుడికి నమస్కారం చేశాడు. ఎందుకంటే వాళ్ళు వయస్సులో తనకంటే పెద్దవాళ్ళు. ఆ తర్వాత అర్జునుడిని తనతో సమాన వయస్కుడు కాబట్టి కౌగిలించుకొని ఆదరించాడు. ఆ తర్వాత అతనికి నకుల సహదేవులు ఇద్దరు కూడా నమస్కారం చేస్తే వాళ్ళని లేవనెత్తాడు. ఈ విధంగా వాళ్ళని ఆదరించిన తర్వాత అక్కడ ఒక ఉన్నతాసనం మీద కూర్చున్నాడు. ఆ సమయంలో చంచద్ఘన కుచభారా కుంచితయై క్రొత్త పెండ్లి కూతురగుటన్ ఇంచుక సిగ్గుజనింపగా పాంచాల తనూజం రొక్కె పద్మాక్షునకున్. ఆ సమయంలో అక్కడ ఉన్న కొత్త పెళ్లి కూతురు ద్రౌపదీదేవి, ఆ ద్రౌపదీదేవి సిగ్గుపడుతూ వచ్చి ఆ శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కారం చేసింది. అంత సాత్యకి పాండవుల చేతం పూజితుండై ఒక్క పీఠంబున ఆసీనుండై ఉండే
తక్కిన అనుచరులను వారి చేత పూజితులై కొలిచి ఉండేది. హరియం కుంతీదేవి కడకుంజని నమస్కరించి ఇట్లనియే. ఆ తర్వాత పాండవులందరూ కూడా ఆ సాత్యకి కూడా వచ్చాడు కదా శ్రీకృష్ణుడితో పాటు, అతన్ని కూడా పూజించి ఆదరించారు. అలాగే శ్రీకృష్ణుడితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా సత్కరించారు. అందరూ కూడా ఆ సమయంలో సుఖంగా కూర్చుని ఉండగా శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. సమీపించి కుంతీదేవిని ఈ విధంగా అంటున్నాడు: అత్త, కొడుకులు కోడలు చిత్తానందముగా పనులు చేయగా ఆత్మాయత్తానుగవై ఆజ్ఞా సత్తాదులు కలిగి మనుదే సమ్మోదమునన్. మేనత్త కదా కుంతీదేవి శ్రీకృష్ణుడికి, అందుకోసం అత్త అంటూ నీకు కొడుకులు కోడలు అందరూ కూడా నీకు పరిచర్యలు చేస్తూ నీకు ఎంతో ఆనందాన్ని చేకూరుస్తున్నారా? నువ్వు వాళ్ళందరినీ కూడా నీ అదుపు ఆజ్ఞల్లో ఉంచుకొని వాళ్ళ చేత అన్ని రకాలైనటువంటి ధర్మకార్యాలు అలాంటివి చేయిస్తూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నావా అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అనవుడు ప్రేమ విహ్వలత నందుచు గద్గద భాషణంబులం తనుగవన శృతోయములు క్రమ్మగన్ కుంతి సుయోధనుండు చేసిన అపచారము తలచి చెందిన దుఃఖములెల్ల చెప్పి ఆ ధనుజ విరోధి కిట్లనియన్ తద్దయు పెద్దరికంబు సేయుచున్. అప్పుడు ఆ కుంతీదేవి శ్రీకృష్ణుడు అలాగా కుశల ప్రశ్నలు ఎప్పుడైతే వేశాడో ఒక్కసారిగా ఆమెకి జ్ఞాపకం వచ్చింది. ఏమిటంటే ఆ లక్కయ్య ఇంట్లో తమని కాల్చేయాలనుకోవడం, ఆ దుర్యోధనుడు తాము బ్రతికి బయటపడడం, ఇవన్నీ జ్ఞాపకం వచ్చి పాపం ఆమెకు ఒక్కసారి విచారం కమ్ముకొని గొంతు అంతా కూడా గద్గదం అయిపోయింది, కంఠం అయిపోయి ఆ శ్రీకృష్ణుడు తనని ఎంతో ప్రేమగా పలకరించేయడన్న ఆనందం కూడా కలిగి ఆ శ్రీకృష్ణుడి తాలూకు గొప్పతనం అంతా తెలిసిన ఆమె కాబట్టి అతడికి ఎంతో పెద్దరికాన్ని ఆపాదిస్తూ, తనకంటే ఎంతో చిన్నవాడే అయినా కూడా అతడినే తన పెద్ద దిక్కుగా భావించిందనమాట. భావిస్తూ తడబడుతున్నటువంటి ఆ గొంతుకుతోటి ఈ విధంగా అంటోంది ఆ శ్రీకృష్ణుడితో: అన్న నీ చుట్టాల నరయుదు మరవవు, నీవు పుత్తెంచిన నెమ్మితోడ మాయన్న ఏ తెంచి మము చూచిపోయెను. నిలిచియున్నారము నీ బలమున నా పిన్నవాండ్రకు నాకు దిక్కెవ్వరు నేడాదిగా నింక నీవెగాక. అఖిల జంతువులకి ఆత్మవుగావున పరులు నా వారని భ్రాంతి సేయవయ్యా. నా భాగ్యమెట్టిదో అనవరతము చిత్తమున నుండి కరుణ మా చిక్కులెల్ల వాపుచుందువుగాదే. ఓ పరమ పుణ్య యదుకుమారవరేణ్య బుధాగ్రగణ్య. ఆ శ్రీకృష్ణుణ్ణి ఓ పుణ్యాత్ముడా, యాదవ కుల శ్రేష్ఠుడా, దేవతలలో అందరికంటే కూడా శ్రేష్ఠుడైన వాడా శ్రీకృష్ణ అంటూ సంబోధించింది కుంతీదేవి. సంబోధించి ఏమందంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నీకు ఎవరైతే ఆశ్రితులై ఉంటారో వాళ్ళని మర్చిపోకుండా రక్షిస్తూ ఉంటావు. అలాగ నువ్వు మమ్మల్ని ఎంతో అనురాగంతో తలుచుకుంటూ మమ్మల్ని ఆదరించాలనే భావంతో ఇదివరకు అక్రూరుణ్ణి కూడా మా దగ్గరకు పంపి మా యోగక్షేమాలు తెలుసుకున్నావు. ఇలాగ అన్నీ చేయడం వల్లనే నీ యొక్క ఈ స్నేహభావం, ఈ అండదండలు ఇవన్నీ మాకు ఉండడం వల్లనే మేము జీవించి ఉన్నాం ఇంతవరకు. లేకపోతే ఆ దుర్యోధనుడు పెట్టిన కష్టాలకు ఎప్పుడో మేము మరణించి ఉండేవాళ్ళం. అందుగురించి నువ్వు తప్ప నాకు కానీ నా బిడ్డలకు కానీ వేరే దిక్కంటూ ఎవరూ లేరు ఈ లోకంలో. నువ్వే శరణ్యుడి, నిన్నే శరణ కోరుతూ ఉంటాం. అది నేనే కాదు, సర్వ జీవరాశికి కూడా నువ్వే ఆత్మవి, అందరిలోనే నివసిస్తూ ఉంటావు. అందుగురించి నీకు ఒకరు పరాయి వాళ్ళు, ఇంకొకరు దగ్గర వాళ్ళు అనే భేదభావం నీకు ఉండదు. అయితే మా అదృష్టం ఎటువంటిదో కానీ ఎల్లప్పుడూ మా మనస్సుల్లోనే నువ్వు నివసిస్తూ ఉంటావు. మా కష్టాలన్నీ ఇప్పటికప్పుడు తీరుస్తూ ఉంటావు, మాకు సుఖాలని కలగజేస్తూ ఉంటావు అని కుంతీదేవి శ్రీకృష్ణుడితోటి అన్నారు. అనిన యుధిష్ఠిరుని ఇట్లనియే. అప్పుడు ధర్మరాజు కూడా ఈ విధంగా అంటున్నాడు శ్రీకృష్ణుడితో:
పట్టగలేరు నిన్ను తమ భావములందు సనందనాదులే పట్టుననైనన్ అట్టి గుణభద్ర చరిత్రుడవీవు నేడు మా చుట్టమ వంచు వచ్చెదవు చూచెదవల్పులమైన మమ్ము ఏమిట్టి తపంబు చేసితి మధీశ్వర పూర్వ శరీర వేళలన్. ఓ శ్రీకృష్ణ, నిన్ను ఆ సనక సనందనాదులైన యోగులు కూడా తమ మనస్సులతో పట్టి బంధించలేరు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో యోగశక్తి ఉంది, తపశక్తి ఉంది. అయినా కూడా వాళ్ళకి కూడా నువ్వు దొరకవు. అలాంటి నువ్వు ఇప్పుడు మేము బంధువులు అనేటటువంటి భావంతో మమ్మల్ని చూడటానికి వచ్చావు. ఇది నిజంగా మా పూర్వ పుణ్య విశేషం. ఇటువంటి భావన మా మీద కలిగి ఉండి మమ్మల్ని ఎంతో దయతో చూస్తున్నావు నువ్వు అంటూ శ్రీకృష్ణుణ్ణి పొగిడాడు. అని ధర్మజుండు తన్ను ప్రార్థించిన ఇంద్రప్రస్థపురంబు వారులకు నయనానందము సేయుచు హరి కొన్ని నెలలు వసించి నుండే అందొక్కనాడు. ఈ విధంగా ధర్మరాజు కూడా తనని స్తుతించాడు. ఆ తర్వాత ఇంద్రప్రస్థపురంలో ఉండే వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని కలగజేస్తూ తన దర్శన భాగ్యాన్ని వాళ్ళకి కలగజేస్తూ ఆ శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురంలో కొన్ని నెలలు నివసించాడు. అలా ఉన్న రోజులలో ఒకరోజు తురగ శ్రేష్టము నెక్కి కంకట ధనుస్తూణి శరోపేతుడై హరితోడన్ వనభూమికేగి విజయుండాసక్తుడై చంపే శంబర శార్దూల తరక్షుశయ్య చమరీ భల్లూక గంధర్వ కాసర కంఠీరవ ఖడ్గకోల హరిణి సారంగ ముఖ్యంబులన్. ఒకరోజు ఇద్దరు కూడా బయలుదేరారు. కృష్ణార్జునులు బయలుదేరి కవచాన్ని, విల్లుని, అమ్ముల పొదిని, బాణాలని అన్నింటినీ కూడా ధరించి మంచి గుర్రాలు ఎక్కి శ్రీకృష్ణుడితో పాటు అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ అర్జునుడు అక్కడ అరణ్యంలో ఎన్నో రకాలైనటువంటి జంతువుల్ని సంహరించాడు. జింకలు, దుప్పులు, పందులు, అడవి దున్నలు, సింహాలు, పెద్ద పులులు, ఖడ్గమృగాలు, తర్వాత ముళ్ళ పందులు మొదలైన వాటన్నిటినీ కూడా సంహరించాడు. సంహరించిన తర్వాత అచ్చోట పవిత్రములై చచ్చిన మృగరాజు నెల్ల జననాథునకున్ తెచ్చి ఒసంగిరి మెచ్చుగా చెచ్చెరనరు కొల్చియున్న సేవకులధిప. అయితే ఆ విధంగా వేటలో మరణించినటువంటి ఆ అడవి మృగాలన్నింటినీ కూడా అర్జునుడి యొక్క సేవకులు తొందరగా వెళ్ళి వాటన్నిటినీ కూడా తీసుకుని వచ్చి అర్జునుడికి ఇచ్చారనమాట. అంత అర్జునుడు నీరు ఒట్టున డస్సిన యమున కుంజని ఆ మహారథులైన నరనారాయణులందు వార్చి జలంబులు త్రావి ఒక పులిన ప్రదేశంబున నుండి. ఇంతసేపు వేటాడారు కదా, అందువల్ల అర్జునుడికి చాలా దాహం వేసింది. నీరు ఒట్టు అంటే దప్పిక కలగడం. ఆ విధంగా దప్పిక కలిగి బడలికి అయిపోవడంతో నీరు తాగాలనుకుని చుట్టుప్రక్కల చూసేసరికి అక్కడ యమున అనేది ప్రవహిస్తోంది. అప్పుడు యమునా నదికి వెళ్ళారు ఆ కృష్ణార్జునులు. వెళ్ళి అక్కడ ఆచమనం చేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆ నీరు త్రాగి ఒక ఇసుక తిన్నె మీద కూర్చున్నారు. ఉపగతులైన ఎట్టి పురుషోత్తమ పార్థులు గాంచిరి ఆపగా విపుల విలోల నీలతర వీచికలందు శిరోజ భార రుచ్యపహసి తాళి మాలిక ఉదంచిత బాల శశి ప్రభాలికం తపనుని బాలికన్ మదన దర్పణ తుల్య కపోల పాలికన్. ఆ విధంగా ఇసుక తిన్నె మీద విశ్రమించి ఉన్నటువంటి ఆ కృష్ణార్జునులకి ఆ నది దగ్గర ఒక స్త్రీ కనబడింది. చక్కటి స్త్రీ. ఆమె ఎలా ఉంది అంటే ఆ నల్లటి యమునా నది అలలలో ఎంతో బంగారు పద్మంలాగా కనిపిస్తోంది చూడ్డానికి. ఆమె తల వెంట్రుకలు నల్లగా ఉంటూ తుమ్మెదల బారుని కూడా హేళన చేస్తున్నాయి, అంత అందంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆమె నుదురు నెలవంకలాగా ఉంది. ఆమె చెక్కిళ్ళు కూడా అద్దాలలాగా మెరుస్తున్నాయి. అటువంటి ఒక కన్యని ఆ నదీ తీరంలో చూశారు. అలలలో ఆమె కనిపించిందనమాట.
కని అచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని ఆ కన్యకిట్లనియే. వెంటనే ఎప్పుడైతే ఆ కన్య కనబడిందో శ్రీకృష్ణుడు అన్నాడు అర్జునుడితో, వెళ్ళి ఆమె ఎవరో తెలుసుకునిరా అని చెప్పి ఆజ్ఞాపించాడు. వివ్వచ్చుడు అంటే అర్జునుడు, అంటే భీభత్సుడు అని పేరు కదా అర్జునుడికి, ఆ భీభత్సుడే వివ్వత్సుడు అనమాట. ఆ రకంగా వెళ్ళినప్పుడు అర్జునుడు కన్యతోటి ఈ విధంగా అంటున్నాడు, సుదతి ఎవ్వరి దానవు ఏమి కొరకిచ్చోటం ప్రవర్తించదు, ఎయ్యది నీ నామము కోర్కి ఎట్టిది, వివాహాకాంక్షతో కూడి నదికిన్ వచ్చిన జాడ కానబడే, ధన్యం వయ్య నీరాక నీ ఉదయాది స్థితి నెల్ల చెప్పు మవలా ఉజ్జత్పురంగేక్షణ. అర్జునుడు ఆమె దగ్గరికి వెళ్ళి, లేడి కన్నుల వలె ఉన్న కన్నులు కలిగిన దానా అని సంబోధించి, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరి కుమార్తెవు, నీ పేరేమిటి, ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి, చూడ్డానికి ఏమనిపిస్తోంది అంటే నువ్వు వివాహం చేసుకోగోరి ఇక్కడ నిలబడి ఉన్నట్లుగా అనిపిస్తోంది నీ ముఖ కావళికలు చూస్తూ ఉంటే. అందు గురించి నీ చరిత్ర అంతా కూడా నాకు చెప్పు, నీ పుట్టుపూర్వోత్తరాలన్నీ మాకు తెలియజేయి అంటూ అర్జునుడు ప్రశ్నించాడు. అని నా అర్జునునకు కాళింది ఇట్లనియే. ఆమె ఈ విధంగా జవాబు చెప్తోంది, నరవీరోత్తమ ఏను సూర్యుని సుతన్ నా పేరు కాళింది, భాస్కర సంకల్పిత గేహమందు నదిలో కంజాక్షు విష్ణుం ప్రభున్ వరుగా కోరి తపంబు సేయుదున్ ఒరున్ వాంఛింపన్, కృష్ణుండు వన్యరతిన్ వచ్చి వరించు నంచు పలికెన్ నా తండ్రి నా తోడు తన్. అయ్యా నా పేరు కాళింది అని చెప్పింది ఆమె. నేను సూర్యుడి యొక్క కుమార్తెను. అయితే సూర్యుడు యమునా నదిలో ఎక్కడ ఉండమని నియమించాడో అక్కడ నేను ఉంటూ కృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇంకొకరిని ఎవరిని కూడా నేను వివాహం చేసుకోను, ఆ శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలనే కోరికతో ఇక్కడ తపస్సు చేస్తున్నాను. అయితే నా తండ్రి ఇదివరకు నాకు చెప్పాడు, వేట మీది కోరికతోటి ఆ శ్రీకృష్ణుడు ఈ ప్రాంతానికి వస్తాడు, వచ్చినప్పుడు నన్ను వరిస్తాడు అని ఇదివరకే మా తండ్రి చెప్పాడు. అందు గురించే నేను ఇక్కడ ఉన్నాను అంటూ ఒక కాళింది చెప్పింది. అనిన విని ధనంజయుడా నీలవేణి పలుకులు హరికి చెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబు మీద నిడుకొని ధర్మరాజు కడకుంజని వారలు కోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతికి చిత్రంబు సేయించే. ఈ విధంగా ఎప్పుడైతే ఆ కాళింది జవాబు చెప్పిందో ధనంజయుడు అంటే ఆ అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడికి ఆమె చెప్పిన మాటలన్నీ చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని చెప్పి ఆ కాళిందిని తన రథం మీద కూర్చోబెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇక్కడ హరి మధ్య, హరి అంటే శ్రీకృష్ణుడు కదా, హరి మధ్య అంటే ఇక్కడ హరి అంటే సింహం అని అర్థం. సింహం లాంటి నడుము కలిగినటువంటి కాళిందిని ఆ రథం మీద ఉంచుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పాండవులందరూ కూడా వాళ్ళ ఒక కోరిక కోరారు శ్రీకృష్ణుడిని. ఏమిటంటే వాళ్ళ తాలూకు నగరం ఉంది కదా ఇంద్రప్రస్థం, దానిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలనే కోరిక ఉంది మాకు అని చెప్పి అన్నారు శ్రీకృష్ణుడితో. అప్పుడు శ్రీకృష్ణుడి వాళ్ళ కోరిక తీర్చడానికి విశ్వకర్మని రప్పించాడు. విశ్వకర్మని రప్పించి ఆ ఇంద్రప్రస్థ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దించాడు. ఆ విధంగా చేసిన తర్వాత దేవేంద్రుని ఖాండవమ పావకునకు నీదలంచి పార్థుని రధికుంగావించి సూతుడయ్యను గోవిందుడు మరది తోడ కూరిమి వెలయన్. అంటే అదే సమయంలో ఖాండవ వనాన్ని కూడా దహింపచేశాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటూ. ఎందుకంటే ఇదివరకు ఒకసారి మనం ఈ కథను చెప్పుకున్నాం. ఒక సందర్భంలో అగ్నిదేవుడు అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉంటే 12 సంవత్సరాల పాటు నెయ్యి తాగి తాగి అజీర్ణం వచ్చింది అగ్నికి. వచ్చినప్పుడు ఎలాగ తీరుతుంది బ్రహ్మని అడిగినప్పుడు నువ్వు ఖాండవ వనాన్ని దహించు అని చెప్పాడు.
ఖాండవ వనాన్ని దహించుదాం అంటే అది ఇంద్రుడి తాలూకు అధీనంలో ఉంది. ఇంద్రుడు ఎప్పుడు ఆ ఖాండవనాన్ని అగ్ని దహిద్దామని వెళ్ళినా కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. దానివల్ల వీలు కాలేదు అగ్నికి. అప్పుడు ఈ కృష్ణార్జునులు వచ్చినప్పుడు అగ్ని ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్యమైన అస్త్రాలు, రథం ఇవన్నీ ఇప్పించాలని అనుకున్నాడు. అందు గురించి ఏమన్నాడంటే, మా దగ్గర అస్త్రాలు లేవు, శస్త్రాలు లేవు, నువ్వు ఖాండవనాన్ని దహించినప్పుడు మేమే విధంగా రక్షిస్తామని అడిగాడు. అడిగితే అప్పుడు అగ్నిదేవుడు ఏం చేశాడు అంటే, ఇట్లు నరనారాయణ సహాయులుగా దహనుండు ఖాండవ వనంబు దహించిన సంతసించి విజయునకు అక్షయ తూనీరంబులు, అభేద్య కవచంబును, గాంధీవమనేడి బాణాసనంబును, దివ్య రథంబును, ధవళ రథ్యంబులను ఇచ్చెను అందు. ఈ విధంగా ఆ నరనారాయణుడు అంటే, నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు, వీళ్ళిద్దరు నరనారాయణులే అవతారాలు ఎత్తారు. వీళ్ళకి సహాయంగా అగ్నిదేవుడు ఏం చేశాడు, ఆ ఖాండవ వనాన్ని దహిస్తున్నప్పుడు విజయుడు అంటే అర్జునుడికి అక్షయ తూనీరాలు, అంటే ఆ తూనీరం అంటే అంబుల పొది, అందులో బాణాలు ఎప్పటికీ తరిగిపోవన్నమాట, ఒకటి తీస్తూ ఉంటే ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే అభేద్యమైన కవచం, ఎవరు చీల్చలేరు కవచాన్ని, అటువంటి కవచాన్ని, గాంధీవం అనేటటువంటి విల్లుని, దివ్య రథాన్ని, ధవళ రథ్యం అంటే తెల్లని గుర్రాన్ని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ రథానికి శ్రీకృష్ణుడు సారథిగా ఉంటూ ఆ అర్జునుడి మీద ప్రేమ అతనికి అంత ఉందన్నమాట. ఆ అర్జునుడి రథానికి సారథి అయి ఆ ఖాండవ వనాన్ని అతను అగ్నిదేవుడు దహిస్తున్నప్పుడు అర్జునుడికి సహాయం చేశాడనమాట. వాసవసూను చేతనకు అగ్నిశిఖాజనితోగ్రవేదనల్ వాసిన చేసి ఒక్క సభ పార్థునకిచ్చే మయుండు ప్రీతుడై, ఆ సభలోనగాదే గమనాగమనంబుల కౌరవేంద్రుడుల్లాసము వాసియుండుట జలస్థల నిర్ణయ బుద్ధిహీనుడై. భారతంలో జరిగినటువంటి కథని ఇక్కడ ఒక్కసారి ఒకే పద్యంలో చెప్తున్నాడు పోతనామాచుడు. ఏమిటంటే అది ఆ ఇంద్రుడు వాసవసూనుడు అంటే, వాసవుడు అంటే ఇంద్రుడు కదా, అతని కుమారుడు అంటే అర్జునుడు. అతడు తనకి వహ్ని శిఖా జనిత ఉగ్ర వేదనలు అంటే అగ్ని జ్వాలలతో కలిగేటటువంటి బాధ ఏదైతే ఉందో అది లేకుండా చేశాడు. ఎవరికి అంటే ఆ ఖాండవ వనంలో మయుడు అనేవాడు నివసిస్తున్నాడు. ఆ మయుడికి ఆ ఖాండవ వనంలో దహించబడకుండా అర్జునుడు రక్షించాడు అనమాట మయుడిని. ఆ కృతజ్ఞతతోటి ఆ మయుడు ఏం చేశాడు అంటే, ఇంద్రప్రస్థ నగరంలో పార్థునికి అంటే అర్జునుడికి ఇస్తే పాండవులకి ఇచ్చినట్లే కదా, ఆ రకంగా అతను ఏం చేశాడంటే ఒక పెద్ద సభని నిర్మించి ఇచ్చాడు తన మాయా బలంతో. అతనికి ఎంతో ప్రావీణ్యం ఉంది మయుడికి. ఆ దేవతలకు శిల్పి విశ్వకర్మ ఎలాగో రాక్షసులకి మయుడు అలాగన్నమాట. అతను తన మాయాబలంతో గొప్ప సభని నిర్మించి ఇచ్చాడు, అదే మయ సభ. ఆ మయ సభలోనే రాజసూయ యాగం జరిగిన తర్వాత ఈ దుర్యోధనుడు అక్కడికి వచ్చినప్పుడు దానినే విడిదిగా ఇస్తారు. ఇచ్చినప్పుడే అక్కడ ఆ భవనంలో గమనాగమనంబుల అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో తెలియలేదు దుర్యోధనుడికి. అలాగా చేయడం వల్ల ఏం జరిగింది, జలం స్థలము, ఇది జలం ఉందా ఇక్కడ, ఇది మామూలుగా నేల ఉందా అనేది కూడా నిర్ణయించలేకపోయాడు. అలాగే నిర్మించాడు వయుడు ఆ సభని. అందు గురించి ఏం జరిగింది, ఆ తడబాటు వల్ల ఆ దుర్యోధనుడు ఒక దగ్గర నేల ఉందని నడిచి నీటిలో పడిపోయాడు, నీరు ఉందనుకుని నడిచి తడబడ్డాడు. ఈ విధంగా అతనికి ఆ రకంగా జరగడం అనేది మయసభలోనే జరిగిందనమాట. అంతా కృష్ణుడు ధర్మరాజ ప్రముఖులని వీడుకొని సాత్యకి ప్రముఖ సహచరులు కొలువ మరలి తన పురంబునకు జని బంధుజనంబులకు పరమానందము చేయిచు ఒక్క పుణ్య దివసంబున శుభలగ్నంబునం కాళింది పెళ్లి అయ్యే. కాళిందిని తీసుకుని వెళ్ళాడు కదా, ఆ తర్వాత ధర్మరాజు మొదలైన వాళ్ళందరి దగ్గర కూడా వీడుకోలు తీసుకున్నాడు శ్రీకృష్ణుడు. సాత్యకి మొదలైన తన అనుచరులందరూ కూడా కొలుస్తూ ఉండగా తిరిగి తన నగరానికి వచ్చేసాడు. వచ్చేసి ఆ కాళింది అనే ఆ స్త్రీ అంటే ఆ సూర్యుడి యొక్క కుమార్తె అయిన కాళిందిని ఒక శుభలగ్నంలో వివాహం చేసుకున్నాడు. ఇంకా మరియును అవంతి దేశాధీశ్వరులైన విందాను విందులు దుర్యోధనునకు వశులై
హరికి మేనత్త అయిన రాజాదిదేవి కూతురైన తమ చెలియలిని వివాహంబు చేయను జోగించి స్వయంవరంబు చాటించిన. అవంతి నగర పరిపాలకులు విందాను విందులు అనేవాళ్ళు. వాళ్ళకి ఒక చెల్లెలుంది, ఆమె పేరు మిత్రవింద. అయితే వీళ్ళు శ్రీకృష్ణుడికి మేనత్త పిల్లలే. ఆ రాజాధిదేవి అనే ఆమె తాలూకు కుమారులు విందాను విందులు. ఆమె కుమార్తె ఈ మిత్రవింద. అయితే వీళ్ళు ఏం చేశారు, దుర్యోధనుడు అంటే వీళ్ళకి పక్షపాతం. ఆ విందానందులకి శ్రీకృష్ణుడు అంటే ఇష్టం లేదు. అందుగురించి ఏం చేశారు, దుర్యోధనుడికే మిత్రవిందనిచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. అనుకుని ఒక పెద్ద స్వయంవరాన్ని చాటించారు. ఆ విధంగా స్వయంవరాన్ని చాటించినప్పుడు భూరమణులు చూడగ హరి వీరత చేకొనియే మిత్రవిందను నిత్యాపూరిత సుజనానందన్ చారు చిగుర కాంతి విజిత షట్పద బృందన్. అప్పుడు ఆ స్వయంవరానికి శ్రీకృష్ణుడు కూడా వెళ్ళి ఆ మిత్రవిందని అందరూ చూస్తూ ఉండగా అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా జయించి వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకుని మళ్ళీ తన దగ్గరికి తన ద్వారకా నగరానికి తీసుకుని వచ్చేసాడు. ఆ మిత్రవింద కూడా ఎంతో సౌందర్యవతి. ఆమె తాలూకు కురులు నల్లగా తుమ్మెద రెక్కలలాగా ఉంటాయి. ఆ తర్వాత ఆమె తాలూకు ముఖం చంద్రబింబంలాగా ఉంటుంది. చూసిన వాళ్ళందరూ కూడా ఆమె చూసి ఎంతో సౌందర్యవతి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అటువంటి మిత్రవిందని వివాహం చేసుకున్నాడు. జననాథ వినుము కోసల దేశమేళడి నగ్న చిత్తను నరనాథుడొకడు సుమతి ధార్మికుడు తత్సుత నాగ్నచితియను కన్యక గుణవతి కలదు దాని పెళ్లి ఆడుటకునై పృథివీషులే తెంచి వాడి కొమ్ములు గలవాని వీరగంధంబు సోకిన కాలు త్రవ్వెడి వాని అతి మదమత్తంబులైన వాని గోవృషంబుల నేడింటి గూర్చి తిగిచి బాహుబలమున నెవ్వడు పట్టి కట్టున్ అతడు కన్యకు తగు వరుండనిన వాని పట్టజాలక పోదురు ప్రజలు బెగడి. తర్వాత అవంతి నగరం కోసల దేశం, ఈ అవంతి అయిపోయింది అన్నట్లు. అవంతి తాలూకు రాజకుమార్తె ఈ మిత్రవింద కదా. ఇప్పుడు కోసల దేశం, ఆ కోసల దేశాన్ని నగ్నచిత్తు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను ఎంతో బుద్ధిమంతుడు, ధర్మపరుడు. అయితే అతని తాలూకు కుమార్తె పేరు నాగ్నజితి. ఆమె చక్కటి కన్య, తర్వాత ఎంతో గుణవంతురాలు కూడా. వివాహం చేసుకోవడానికి ఎంతో మంది ఆమెను వరించాలని ఊళ్ళూరుతున్నారు. అయితే ఇక్కడ ఈ మహారాజు అయినటువంటి నగ్నజిత్తు ఒక నియమాన్ని ఏర్పరిచాడు. అది ఏమిటి అంటే, అతని దగ్గర మదించినటువంటి వృషభాలు 7 ఉన్నాయి. ఆ 7ంటికి కూడా వాడిగా ఉండేటటువంటి కొమ్ములు ఉన్నాయి. తర్వాత ఎవరైనా వీరుడు గనక పట్టుకుందామని వస్తే వెంటనే అవి కాలుతోటి నేలని తవ్వుతూ కయ్యాని కాలు దువ్వుతూ ఉంటాయి. అటువంటి ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని 7ంటిని కూడా ఎవరైతే వశపరుచుకుంటారో, వాటిని ఎవరైతే కట్టి వాటిని స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతారో అలాంటి వారికే తన కుమార్తెను ఇస్తానని ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ నగ్నజిత్తు. అందువలన చాలామంది వచ్చారు, ఆమెను వివాహం చేసుకున్నాము, ఏముంది ఎడ్లే కదా మనం వాటిని వశపరుచుకోలేమా అనుకున్నారు. కానీ ఎవ్వరు వచ్చినా కూడా ఆ ఎద్దుల్ని కట్టలేకపోయారు. చాలా పొగరుగా ఆబోతులన్నీ కూడా వాళ్ళని కుమ్మేస్తూ ఉండేవి వచ్చిన వాళ్ళని. దాంతో వాటిని కట్టలేక భయంతో పారిపోయేవాళ్ళు. ఈ విధంగా అక్కడ జరుగుతోందనమాట. ఇట్లు గోవృషంబులు జయించిన వాడ కన్యకు వరుండనిన భగవంతుండైన హరివిని సేనా పరివృతుండై కోసలపురంబునకు జనినం కోసలాధీశ్వరుండును హరిని ఎదుర్కొని అర్ఘ్యపాద్యాది విధులను పూజించి పీఠంబు సమర్పించి ప్రతిబంధితుండై ఉన్న ఎడా. అయితే ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో శ్రీకృష్ణుడు, ఓహో ఈ నాగ్నజిత్తుకి ఈ విధంగా స్వయంవరం ప్రకటించాడా ఈ నగ్నజిత్తు అనుకున్నాడు. అనుకుని సరే అని తన సైన్యంతో పాటు ఆ కోసల దేశ రాజధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ కోసలరాజు శ్రీకృష్ణుడు అంటే అతనికి కూడా భయం భక్తి అన్నీ కలవాడు. అందుగురించి శ్రీకృష్ణుడికి ఎదురు వచ్చాడు. వచ్చి ఆయన్ని అతిథి మర్యాదలు చేసి పూజించాడు. ఒక ఆసనం మీద కూర్చోబెట్టాడు.
ఆ తర్వాత శ్రీకృష్ణుడు కూడా ఆ నగ్నజిత్తుని ఎంతో స్నేహభావంతో కుశల ప్రశ్నలు అడిగాడు. అడిగినప్పుడు ఆ రాజకన్య ప్రియమున ఆ రాజీవాక్షుమోహనాకారు త్రిలోకారాధితు మాధవున్ తనకారాజ్యుండైన నాథుడని కోరె నృప. ఎప్పుడైతే ఆ నాగ్నజితి శ్రీకృష్ణుని చూసిందో వెంటనే ఆమెకు శ్రీకృష్ణుడినే వివాహం చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఎందుకంటే అతను పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగిన వాడు, త్రిజగన్మోహనమైనటువంటి రూపం కలిగిన వాడు, 3 లోకాల వారి చేత కూడా స్తుతింపబడేవాడు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి తనకు భర్తగా కావాలనుకుని కోరుకుంది. మరియును కన్యకారత్నంబు తన మనంబున కోరుకుంది. కానీ ఇక్కడ తండ్రి ఒక నియమాన్ని విధించాడు కదా, అందు గురించి తన మనస్సులో ఈ విధంగా అనుకుంటోంది. విష్ణుడవ్యయుండు విభుడు కావలెనని నోచినట్టి తొంటి నోము ఫలము సిద్ధమయ్యనేని చేకొనుబో నన్ను చక్రధరుడు వైరి చక్రహరుడు. ఆ విశ్వవ్యాపకుడు, అలాగే నాశనం అనేదే లేనివాడు, అలాంటి ఆ శ్రీకృష్ణుడే భర్తగా కావాలని నేను గనక తపస్సు చేసి ఉంటే పూర్వ జన్మలలో ఇప్పుడు నాకు అతడే భర్త అవుతాడు. ఆ చక్రధారి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు శత్రువుల యొక్క సమూహాన్నంతటినీ కూడా గెలవగలిగిన వాడు కదా. ఇప్పుడు ఈ ఎడ్లని కూడా స్వాధీనంలో తెచ్చుకుని నన్ను తప్పకుండా అతనే వివాహం చేసుకోగలుగుతాడు అని ఆశాభావంతో ఉన్నది. సిరియుం పద్మభవేష దిక్పతులు మున్సేవించి ఎవ్వాని శ్రీచరణాంభోజపరాగముల్ శిరములన్ సమ్యగ్గతింతాల్తురు ఈ ధరణి చక్రభరంబు వాపుటకు ఉద్యత్కేళి మూర్తులు దయాపరుడై ఎవ్వడు తాల్చున్ అట్టి హరి ఎవ్భంగిం ప్రవర్తించునో. ఆ శ్రీకృష్ణుడు అతని తాలూకు వైభవాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడం బట్టే కదా ఆ లక్ష్మీదేవి అతన్ని సేవిస్తుంది ఎల్లప్పుడూ. ఆమె కాదు, బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అతడి పాదధూళిని తమ శిరస్సుల మీద దాలుస్తూ ఉంటారు. అలాంటి గొప్పవాడు ఆ శ్రీకృష్ణుడు. అంతేకాదు, ఈ భూభారాన్ని తొలగించటాని కోసం ఎన్నో రకాలైన అవతారాలు ఇక్కడ ఎత్తి దుష్ట సంహారం చేస్తూ ఉంటాడు. అలాంటి ఆ శ్రీకృష్ణుడు నా విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తాడో, నన్ను చేకుంటాడో లేదో అంటూ అనుకున్నాను అని ఇట్లు నాగ్నజితి విచారించునడ. కృష్ణుండా రాజును చూచి మేఘ గంభీర నినదంబున నిట్లనియే. అప్పుడు ఈ లోపల ఈ శ్రీకృష్ణుడు నాగ్నజిత్తు కూర్చుని ఉన్నారు కదా. అప్పుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుడు తన మేఘ గంభీరమైనటువంటి కంఠధ్వనితో ఆ రాజుని ఈ విధంగా అడుగుతున్నాడు. అన్యుల యాచింపరు రాజన్యులు సౌజన్య కాంక్ష చనుదెంచితి నీ కన్యన్ వేడద నిమ్మా కన్యాశుల్కదులమేముగా నరేంద్ర. ఓ రాజా, నేను ఇక్కడికి వచ్చిన పని ఏమిటి అంటే నీ కుమార్తెని వివాహం చేసుకోవాలనుకుని వచ్చాను. అయితే మామూలుగా క్షత్రియులు ధర్మం ఏమిటి అంటే వాళ్ళది ఎవ్వరూ కూడా ఎవరిని యాచించరు. క్షత్రియులు అనేవాళ్ళు ఇతరులని యాచించరు, ఇది నాకు కావాలి అని. కానీ ఇక్కడ నేను కన్యాదానం కావాలని వచ్చాను. నీ యొక్క స్నేహాన్ని కూడా కోరుతూ నీ కుమార్తెని వివాహం చేసుకోవాలని ఆ ఆశతో వచ్చాను. కాబట్టి నాకు ఇచ్చి నీ కుమార్తెని వివాహం చెయ్యి. అయితే మేము మాత్రం కన్యాశుల్కం ఇవ్వం సుమా అని చెప్పాడు. అంటే పూర్వకాలంలో అది కూడా ఉండేది. ఎందుకంటే కోరి కన్యను వివాహం చేసుకుందాం అని వచ్చినప్పుడు ఆమెకి తగినటువంటి శుల్కాన్ని ఇచ్చి తల్లిదండ్రులను సంతోషపెట్టి వివాహం చేసుకునేవాళ్ళు. ఆ సంప్రదాయం కూడా కొంత ఉండేది. అయితే ఇప్పుడు శ్రీకృష్ణుడు చమత్కారంగా కొంచెం నర్మగర్భితంగా అంటున్నాడు అనమాట. నేను కన్యాశుల్కం ఎటువంటిది ఇవ్వను, కానీ నువ్వు మాత్రం నీ కుమార్తెనిచ్చి నాకు వివాహం చెయ్యి, ఆ కోరికతో వచ్చాను అని అంటున్నాడు. అని నా రాజు ఇట్లనియే. అప్పుడు ఆ నగ్నజిత్తు ఈ విధంగా చెప్తున్నాడు. కన్యంచే కొన నిన్ని లోకముల నీ కన్నన్ ఘనుండైన రాజన్యుండెవ్వడు
నీ గుణంబులకు నాశ్చర్యంబును పొంది తానన్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిశ్చయై ధన్యత్వంబును చెందియున్నది గదా తాత్పర్య సంయుక్తయై. అప్పుడు నగ్నచిత్తు కూడా శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఏమన్నంటే, నీకంటే గొప్పవాడు నాకు అల్లుడుగా ఎవరున్నారు ఈ లోకంలో? ఈ 14 లోకాలు వెతికినా కూడా నీలాంటి యోగ్యుడైన వరుడు నా కుమార్తెకి లభించడు. కానీ ఎందుకంటే అంతేకాదు, నీ యొక్క గుణగణాన్ని, నీ తాలూకు ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి ఆ లక్ష్మీదేవే ఆ పాలసముద్రంలో నుండి ఆవిర్భవించినప్పుడు ఇతరులైనటువంటి దేవతాగణాన్ని అందరినీ కూడా వదిలిపెట్టి నిన్నే ఆమె వరించింది. నీ మీదే ఆసక్తి కలిగి ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలో నివసిస్తూ ఉంటుంది. అలాంటి మహానుభావుడివి నువ్వు. అందుగురించి నీలాంటి వరుడు నా కుమార్తెకి లభించడం అనేది ఎక్కడ ఉండదు. నీ అంత యోగ్యుడు ఇంకెవరూ లేరు. కానీ చంచద్గో వృష సప్తకంబు కడిమిన్ సైరించి ఎవ్వాడు భంజించున్ వానికి కూతునిత్తుననియే చీరించినన్ వైభవోదంచద్గర్వులు వచ్చి రాజతనయుల్ తత్పాద శృంగాహతిం కించిత్ కాలమునోర్వకేగుతురని కేడించి భిన్నాంగులై. ఇదివరకే నేను ఒక నియమాన్ని చాటించాను. అది ఏమిటి అంటే, ఆ గోవృషాలు అంటే వృషభాలు ఉన్నాయి కదా 7, ఆ 7 వృషభాలని ఎవడైతే లొంగ తీసుకుంటారో వాళ్ళకే నా కుమార్తెని ఇస్తానని నేను ఒక నియమాన్ని పెట్టుకున్నాను. ఆ నియమాన్ని నేను చాటించినప్పుడు ఎంతోమంది రాజులు వచ్చారు వాటి గెలవాలని. వచ్చినప్పుడు వాటితో యుద్ధం చేసినప్పుడు అవి వాటి కొమ్ములతోటి వాటి గిట్టలతోటి వాళ్ళని కుమ్మేసి దగ్గరికి రానివ్వకుండా చేసే, వాళ్ళని ఎంతో భంగపరిచే, గాయాలతో వాళ్ళు కూలిపోయారు. అలాగ భయపడిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా పారిపోయారు. అలాగ జరుగుతున్నది ఈ రోజులలో జరుగుతున్నప్పుడు నువ్వొచ్చి కుమార్తెనిచ్చి వివాహం చెయ్యమని అడిగినప్పుడు నేను ఇస్తే నా మాట పోతుంది కదా. అందుగురించి ఉష్ణాంశుండు తమంబు తోలు క్రియని ఉగ్రాహ వక్షోణిలో కృష్ణ వైరుల తోలినాడవు రణక్రీడా విశేషంబులన్ నిష్ణాతుండవు సప్తగ్రో వృషములన్ నీడాజి భంజించి రోచిష్టుత్వంబున వచ్చి చేకును మా సీతాంశు బింబాననన్. అందుగురించి ఓ శ్రీకృష్ణ, నా మాట తప్పిపోకుండా నువ్వు ఇప్పుడు ఆబోతులతోటి యుద్ధం చేసి వాటిని జయించు. ఎలాగా అంటే, సూర్యుడు చీకట్లని పారదోలుతాడు కదా వచ్చి, ఆ సూర్యుడు తన తేజస్సుతో చీకటిని ఏ విధంగా జయిస్తాడో నువ్వు ఆ విధంగా ఈ ఆబోతులను జయించు. నువ్వెందుకంటే ఎప్పుడో పేరు పడ్డావు, ఎన్నో రకాలైనటువంటి యుద్ధ విద్యలలో నైపుణ్యాన్ని సంపాదించేవని, యుద్ధంలో నిన్నెవ్వరూ ఎదిరించలేరన్న గొప్ప పేరు కూడా నీకున్నది. కాబట్టి ఆ 7 ఆబోతుల్ని నువ్వు జయించిన తర్వాత నా కుమార్తెని పెళ్లి చేసుకో అని వినవించాడు. అని నగ్నచిత్తు తన కూతురి వివాహంబునకు చేసిన సమయంపు చెప్పిన విని, ఈ విధంగా నగ్నచిత్తు వినయంగా తన కూతురు తాలూకు వివాహానికి తాను ఏర్పాటు చేసినటువంటి కట్టుబాటు చెప్పాడనమాట. చెప్పగానే కనియనఘారి వత్సపక కంస విదారి ఖలప్రహారి తా ఘనతర కిల్బిషంబులన్ అగణ్య భయంకర పౌరుషంబులన్ సునిశిత శృంగ నిర్దళిత శూర సమూహము కామిషంబులన్ హనన గుణోన్విషంబుల మహాపరుషంబుల గోవృషంబులన్. ఎప్పుడైతే నగ్నచిత్తు ఈ విధంగా చెప్పాడో శ్రీకృష్ణుడు ఆబోతుల వైపు చూశాడు. ఆ శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? అంతకు ముందే అఘాసురుణ్ణి సంహరించాడు, అంటే పెద్ద కొండ చిలువ. ఆ తర్వాత వత్సాసురుణ్ణి, బకాసురుణ్ణి, కంసుణ్ణి కూడా సంహరించాడు. ఎంతోమంది దుష్టుల్ని దండించాడు. అటువంటి ఆ శ్రీకృష్ణుడు ఆ ఆబోతుల్ని చూశాడు.
అయితే ఆబోతులు ఎలా ఉన్నాయి అంటే అవి కూడా చాలా బలం కలిగి ఉన్నాయి. తర్వాత పాపాన్ని చేస్తున్నాయంటే ఎవరు దగ్గరికి వస్తే వాళ్ళని కుమ్మేస్తున్నాయి. అంత పరాక్రమంతో వాడిగా ఉన్నటువంటి కొమ్ములతోటి తమతో యుద్ధం చేయడానికి వచ్చే వాళ్ళ ముఖాల మీద ఉండే కండల్ని పీకేస్తున్నాయి అన్నమాట, గుచ్చేసి కొమ్ముల్ని. అలాంటి స్వభావాన్ని కలిగి చెలరేగిపోతున్నాయి, మహా క్రూరమైనటువంటి ఆబోతులు. అలాంటి ఆబోతుల్ని చూశాడు శ్రీకృష్ణుడు. చూసి చేలము చక్క గట్టుకొని చిత్రగతిన్వడి నేడు మూర్తులై బాలుడు దారు రూపముల పట్టెడు కైవడి పట్టి వీరశార్దూలుడు వృద్ధి నేల పడద్రోచి మహోద్ధతి కట్టి ఈడ్చే భూపాలకులెల్ల మెచ్చ వృషభంబుల పర్వత సన్నిభంబులన్. ఎప్పుడైతే ఆ వృషాలు అంటే ఆ వృషభాలను చూశాడో శ్రీకృష్ణుడు తన పట్టు దట్టిని గట్టిగా బిగించి కట్టుకున్నాడు. ఎందుకంటే వాటితో మరి యుద్ధం చెయ్యాలి కదా. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు, చిత్రంగా అందరూ చూస్తూ ఉండగా తాను ఒక్కడే 7 రూపాలు ధరించాడు. అంటే 7 కృష్ణుడిలాగా కనిపిస్తున్నాడు అందరికీ. 7 కృష్ణుడిలాగా కనిపిస్తూ 7 చెక్క బొమ్మల్ని ఒక బాలుడు ఏ విధంగా ఎత్తి కుదేస్తూ ఉంటాడో ఆ విధంగా ఆ 7 వృషభాలని పట్టుకుని వాటిని తన పిడికిటి పోట్లతోటి గుద్దేసి కింద పడేటట్లు తోసేశాడు. తోసి వాటిని తన వశంలోకి తెచ్చుకుని కట్టి ఈడ్చేశాడు. ఈ విధంగా అతను ఎప్పుడైతే చేశాడో అక్కడ చూడటానికి వచ్చినటువంటి రాజులు రాజకుమారులు అందరూ కూడా ఓహో అంటూ మెచ్చుకుంటున్నారు. ఇట్లు వృషభంబులనన్నింటినీ కట్టి ఈడ్చినని చూచి హరికి నాగ్నజిత్తునిచ్చిన విధివత్ ప్రకారంబునం పెండ్లి అయ్యెను. ఎప్పుడైతే ఆ వృషభాన్ని తన లొంగుబాటులోకి తెచ్చుకున్నాడో కట్టేశాడో అప్పుడు తాను అనుకున్న ప్రతిజ్ఞ నెరవేరింది కదా నగ్నజిత్తుకి. వెంటనే సంతోషంతో శుభలగ్నాన్ని నిర్ణయించి ఆ నాగ్నజిత్తుని ఇచ్చి వివాహం చేశాడు. ఆ రాజసుందరుల ఆనందంబును పొందిరి. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ఆ సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులను గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులను చెలంగెను. మంగళ వాయిద్యాలు మ్రోగిస్తున్నారు. బ్రాహ్మణులందరూ కూడా ఆశీర్వచనాలు చెప్తున్నారు. అలాంటి సంరంభంలో ఆ కోసలేంద్రుడు దంపతుల రథారోహణంబు చేయించి ఆ నూతన దంపతులైనటువంటి శ్రీకృష్ణుని నాగ్నజితిని ఒక రథం మీద ఊరేగిస్తూ 10,000 ధేనువులను అంటే 10,000 ఆవుల్ని ఇచ్చాడు. అరణంగా ఇస్తున్నాడు అనమాట శ్రీకృష్ణుడికి. విచిత్రాంబరాభరణ భూషితులైన యువతులు 3,000ను అంటే సేవకురాలుగా 3,000 మంది యువతులను ఇచ్చాడు. 9,000 గజంబులను 9,000 ఏనుగులను ఇచ్చాడు. గజంబులకు శతగుణంబులైన రథంబులను అంటే ఈ 9,000కి 100 రెట్లు రథాలు ఇచ్చాడు. ఆ రథాలకి శతగుణంబులైన హయంబులను అంటే రథాలకి మళ్ళీ 100 రెట్లు గుర్రాలను ఇచ్చాడు. ఆ గుర్రాలకి మళ్ళీ 100 రెట్లు వీరభట సమూహాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి ఉత్తేంచి వచ్చినప్పుడు ఈ విధంగా అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. పెళ్ళి అంతా కూడా అంటే శ్రీకృష్ణుడు నాగ్నజిత్తుతో పాటు ఆ మామగారు ఇచ్చినటువంటి అరణాన్ని అంతటినీ కూడా తీసుకుని ద్వారకకి వస్తున్నప్పుడు భూతి ఎలప్ప కోసలుని పుత్రికకై చనుదించి తొల్లి ఆబోతుల చేత నోటు వడిపోయిన భూపతులెల్ల మాధవుండా తరుణిని వరించుట చరావలి చేవిని త్రోవ సైన్య సంఘాతము తోడ తాకి రవిగర్భ విమోచను పద్మలోచను. అయితే వీళ్ళంతా ఇలాగ వెళుతూ ఉంటే ద్వారకా నగరానికి అప్పటికి చాలా మంది రాజులు వచ్చి భంగపడి వెళ్ళిపోయారు కదా ఆబోతుల్ని గెలవలేక. వాళ్ళందరికీ కూడా గూఢచారుల వల్ల తెలిసింది ఈ వార్త. శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆ ఆబోతుల్ని వశం చేసుకుని ఆమెను తీసుకుని వివాహం చేసుకుని వెళుతున్నాడు అని. కానీ వాళ్ళకి చాలా అవమానం అనిపించింది, చాలా బాధ కలిగింది. మేము గెలవలేనటువంటి వాటిని శ్రీకృష్ణుడు గెలవడం అన్న ఈర్ష్య కలిగింది వాళ్ళకి.
వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు, ఒక్కసారిగా కలిసికట్టుగా వచ్చి త్రోవలో శ్రీకృష్ణుడి మీద దాడికి వచ్చారు. అంటే ఎలాగైనా శ్రీకృష్ణుడు ఓడించాలి, ఆ నాగనచితిని తీసుకుని పోవాలని. అయితే ఆ శ్రీకృష్ణుడే తక్కువ వాడు కాదు కదా, ఎలాంటి శత్రువులు వచ్చినా కూడా వాళ్ళ పొగరుని అణిచేసేటటువంటి వాడతను. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, దండి నరాతులెల్ల హరితాకిన అడ్డము వచ్చి వీకతో ఖండన భూమి యందు తన బాంధవులెల్లను సన్నుతింపగా గాండివ చాప ముక్త విశిఖంబుల వైరుల నెల్ల చంపెన ఖండల నందనుండు శశకంబుల సింహము చంపు కైవడిన్. ఆ శత్రురాజులందరూ కూడా శ్రీకృష్ణుని ఎదిరించినప్పుడు అర్జునుడు కూడా ప్రక్కనే ఉన్నాడు, శ్రీకృష్ణుడితో పాటు వస్తున్నాడు. అతను ఏం చేశాడంటే, ఇంక శ్రీకృష్ణుడి యుద్ధానికి రావాల్సిన అవసరం లేదన్నాడు అని తానే వెళ్ళాడు ఆ యుద్ధానికి. ఆ అర్జునుడు అడ్డుపడి రణరంగంలో గాంధీవం ఉంది కదా అతని దగ్గర, దానితో బాణాలు వదిలి ఆ శత్రురాజులందరినీ కూడా సంహరించాడు. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, ఒక సింహం కుందేళ్ల గుంపు మీద పడి కుందేళ్లన్నింటినీ ఎంత సులువుగా సంహరిస్తుందో అంత సులువుగా అర్జునుడు ఆ శత్రురాజులందరినీ కూడా సంహరించాడు. ఇట్లు హరి నాగరజితి పెండ్లి అయి అరణంబులు పుచ్చుకొని ద్వారకానగరమునకు వచ్చి సత్యభామతోడం క్రీడించుచుండే మరియును. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ నాగరజిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ మామగారు ఇచ్చినటువంటి ఆ కట్నాలు కానుకలు అవన్నీ తీసుకుని ద్వారకకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ భార్యలతోటి క్రీడిస్తున్నాడు. అలాగే సత్యభామతో కూడా ఆనందంగా ఉంటున్నాడు. ఆ సమయంలో జనవంద్యన్ శృతకీర్తి నంద్య తరుణిన్ సందర్శన క్షోణిపాద్యనుజన్ మేనమరందలిన్ విమలలోలాపాంగ కైకేయి నిర్ధరయో నిద్ర ప్రపూర్ణ సద్గుణ సముద్రన్ భద్ర నక్షుద్ర నావనజాతాక్షుడు పెండ్లియాడన్ అహితవ్రాతంబు భీతిల్లగన్. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నాగనచితి తర్వాత ఇంకొక మేనత్త ఉంది ఆయనకి, శృతకీర్తి అనే ఆమె కేకయ్య రాజు భార్య ఆ శృతకీర్తి. అయితే ఆ శృతకీర్తికి కేకయ్య రాజుకి కలిగినటువంటి కుమార్తె భద్ర. ఆ భద్ర అన్నదమ్ముడి పేరు కూడా సందర్శనుడు అని పేరు అతనికి, ఆ అన్నకి. అయితే ఇతను ఏం చేశాడు అంటే, ఆ భద్ర కూడా ఎంతో అందమైనది, తర్వాత ఎంతో నిర్మలమైనటువంటి మనస్సు కలిగినది, నీతి ప్రవర్తన అంటే ఎంతో చక్కటి నడవడిక కలిగినది, అపారమైనటువంటి సద్గుణాలు కూడా కలిగి ఉన్నది. అలాంటి ఆ భద్రను కూడా తర్వాత వివాహం చేసుకున్నాడు. మరియును అమరుల పారదోలి భుజగాంతకుడైన ఖగేశ్వరుండు మున్నమృతము తెచ్చు కైవడి మదాంధుల రాజులను కడంచి ఆ కమల దళాయతేక్షణుడు కైకొని తెచ్చెను మద్రకన్యకన్ సమదమృగేక్షణన్ నయ విచక్షణ లక్షణ పుణ్యలక్షణన్. ఈ భద్రను వివాహం చేసుకున్న తర్వాత ఆ శ్రీకృష్ణుడు ఇంకొక కన్యని కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె మద్రరాజు యొక్క కుమార్తె, ఆమె పేరు లక్షణ. ఈ లక్షణ కూడా ఎంతో అందమైనది, ఆ తర్వాత నీతి వివేకం అన్నీ కలిగి ఉన్నది, ఎన్నో శుభ లక్షణాలు కలిగి ఉన్నది. ఆమెను కూడా ఆ స్వయంవరంలో రాజులందరూ కూడా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ స్వయంవరంలో వచ్చిన రాజులందరినీ కూడా జయించి ఆ దేవతలను తరిమి కొట్టి గరుత్మంతుడు అమృతం ఎలాగైతే తెచ్చాడో అదే విధంగా ఆ లక్షణను కూడా తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా పుట్టిన దగ్గర నుండి శ్రీకృష్ణుడే భర్తగా కావాలని కోరుకుంటున్న వాళ్లే, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ తిరస్కరించి వేరే వాళ్ళకిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నారు. అందుగురించే శ్రీకృష్ణుడు ఈ విధంగా తనని కోరుకున్నటువంటి ఆ కన్యలందరినీ కూడా వివాహం చేసుకున్నాడు. ఇలాగా వివాహం చేసుకోవడం వలన ఇట్లు హరికి రుక్మిణియు జాంబవతియు సత్యభామయు కాళిందియు మిత్రవిందయు నాగ్నజితియు భద్రయు మద్రరాజనందనయైన లక్షణయు ననంగా ఎనమండ్రు భార్యలైరి. ఈ విధంగా శ్రీకృష్ణుడు వివాహాలు చేసుకోవడం వలన అతనికి పట్టమహిషుడు యనమండురు వచ్చారు.
యనమండుగురు కూడా పేర్లు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ. ఈ యనమండుగురిని వివాహం చేసుకున్నాడు. మరియును ఇంకా తర్వాత ఏం చేశాడు, నరకాసురుని వధించి తన నిరుద్ధ కన్యల 16 సహస్ర కన్యల రోహిణి మొదలైన వారిని పరిగ్రహించనని విని. అయితే తర్వాత కూడా ఏం చేశాడు, నరకాసురుడు అనేటటువంటి వాడున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, చాలా మంది రాజకుమార్తెల్ని చెరపట్టాడు, చెరసాలలో బంధించి ఉంచాడు. వాడు ఎంతమంది అంటే 16,000 మంది కన్యలు, రోహిణి మొదలైన వాళ్ళ పేర్లు వాడవి. అలాంటి వాళ్ళని కూడా నరకాసురుని సంహరించిన తర్వాత అతడు బంధించి ఉంచిన 16,000 మంది కన్యల్ని కూడా శ్రీకృష్ణుడు స్వీకరించాడు అని చెప్పినప్పుడు విన్నటువంటి ఆ పరీక్షిత్తు అడుగుతున్నాడు, ధరకుం ప్రియనందనుడగు నరకుని హరి ఏల చంపే, నరకాసురుడా వరకుంతలగు చామీకర కుంభస్థనుల నీలకారం పెట్టెన్. అంటే ఇదివరకు నేను విన్నాను భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు అని. మరి శ్రీకృష్ణుడికి నరకాసురుడు కుమారుడే అవుతాడు కదా, ఆ భూదేవి భార్య కదా శ్రీకృష్ణుడికి. అలాంటప్పుడు నరకాసురుడిని ఎందుకు సంహరించాడు శ్రీకృష్ణుడు? ఆ నరకాసురుడు అసలు అంతమంది యువతుల్ని అంటే 16,000 మంది కన్యల్ని ఎందుకు కారణం ఏంటి చెరసాలలో పెట్టాడు, ఏ కారణంతో చెరసాలలో పెట్టాడు, ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పని అడిగాడు. అని నా నరేంద్రునకు మునీంద్రుడి ఇట్లయే. అప్పుడు శుకమహర్షి చెప్తున్నాడు ఈ విధంగా పరీక్షిత్తుకి, నరకాసురుని చేత నదితి కర్ణకుండలంబులను వరుణ ఛత్రంబును మణిపర్వతమనియుడు నవరాత్రి స్థానంబును కోలు పడుటయు ఇంద్రుడు వచ్చి హరికి విన్నవించిన హరి నరకాసుర వధార్థంబు గరుడ వాహనారూఢుండై చను సమయంబున హరికి సత్యభామ ఇట్లనియే. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ నరకాసురుడు చాలా దుర్మార్గుడు. అందువల్ల అతను ఏం చేశాడంటే స్వర్గం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ వరుణుడి యొక్క గొడుగుని, ఆ తర్వాత అదితి ఉంది ఎవరంటే దేవేంద్రుడి తల్లి, ఆమె యొక్క కుండలాల్ని, ఆ తర్వాత మేరు పర్వతంలో ఒక భాగం అయినటువంటి ఒక శిఖరం అయినటువంటి మణిపర్వతాన్ని, ఈ వీటన్నిటినీ కూడా దొంగిలించి తీసుకుపోయాడు. అలాగ తీసుకుపోయినప్పుడు ఇంద్రుడు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరాడు, ఇవన్నీ కూడా మేము కోల్పోయాము, నువ్వు ఎలాగైనా సరే మాకు మళ్ళీ వచ్చేటట్లు చెయ్యాలని. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని చెప్పి గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరాడు. ఎందుకంటే నరకాసురుడు చాలా దుర్మార్గుడు, ఈ లోకంలో ఉన్నటువంటి సజ్జనులందరినీ కూడా హింసిస్తున్నాడు. అందు గురించి ఎలాగైనా ఇతను సంహరించాలన్న ఉద్దేశంతో బయలుదేరాడు. అప్పుడు సత్యభామ అతన్ని చూస్తూ ఈ విధంగా అంటోంది. సత్యభామకు కూడా యుద్ధానికి వెళ్ళాలన్న కోరిక కలిగిందనమాట. అందుకోసం, దేవా నీవు నిషాట సంఘములను దీపించి చెండాడ నీ ప్రావీణ్యంబులు చూడగోరుదు గదా, ప్రాణేశ మన్నించి నన్ని వెంటంగుని పొమ్ము నేడు కరుణన్, నే చూచి తెంచి ఈ దేవి సంహతి గెల్ల చెప్పుదు భవద్దీప్త ప్రతాపోన్నతుల్. ఓ శ్రీకృష్ణ, నువ్వు ఆ రాక్షసులు తర్వాత శత్రువులు అయిన వాళ్ళని సంహరిస్తూ ఉండగా నీ యొక్క యుద్ధ కౌశలాన్ని చూడాలని నాకు ఎంతో కోరికగా ఉంది. ఎప్పటి నుంచో నేను నీ యొక్క యుద్ధ కౌశలాన్ని చూడాలని కోరుకుంటున్నాను కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి నన్ను నీ వెంట తీసుకెళ్ళినప్పుడు యుద్ధంలో నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతటి ప్రతాపంతో చేస్తున్నావో నేను కళ్ళారా చూస్తాను. చూసి వచ్చిన తర్వాత ఇక్కడ అంతఃపురంలో ఉండేటటువంటి ఈ మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్ణిస్తూ చెప్తాను నీ యొక్క వీరత్వం అంతా కూడా. అందు గురించి నన్ను నీతో పాటు ఇప్పుడు తీసుకుని వెళ్ళు అంటూ ప్రార్థించింది. అనిన ప్రాణవల్లభకు వల్లభుండిట్లనియే. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు సత్యభామతో ఈ విధంగా అంటున్నాడు. తన తాలూకు ప్రియ పత్ని ఆమెతో ఈ విధంగా అంటున్నాడు. ఏమన్నాడంటే, సమద పుష్పంధయ ఝంకారములు కావు భీషణ కుంభీంద్ర బృంహితములు. సత్యభామ, నువ్వు
రణరంగానికి వస్తానని అంటున్నావు కదా, అక్కడ నువ్వేదో తోటలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వినిపించే తుమ్మెద ఝంకారాలు వినిపించవు. అక్కడ ఏం వినిపిస్తాయి? భీషణమైనటువంటి ఏనుగుల తాలూకు భీంకారాలు వినిపిస్తాయి. పుష్పంధయ ఝంకారాలు వినిపించవు. పుష్పంధయం అంటే తుమ్మెద. తుమ్మెద యొక్క ఝంకారం కాదు అక్కడ వినబడేది, ఆ ఏనుగుల యొక్క ఘీంకారం. వాయు నిర్గత పద్మ వనరేణువులు కావు, తురగరింఖ ముఖోద్ధూత రజము. అక్కడ నువ్వు గాలి వీచుతూ ఉంటే పద్మంలో నుండి వచ్చేటటువంటి పుప్పొడి కాదు అక్కడ రేగేది. అక్కడ ఏం రేగుతూ ఉంటుంది అంటే గుర్రాలు ఇటు అటు పరిగెత్తుతూ ఉంటే వాటి గిట్టెలలో నుండి దుమ్ము ధూళి రేగి అంతటా కప్పివేస్తూ ఉంటుంది. ఆకీర్ణ జలతరంగా సారములు కావు, శత్రుధనుర్ముక్త సాయకములు. ఆ తోటలలో ఉండేటటువంటి జలత ఇవి ఉంటాయి కదా, అంటే సరోవరాలు ఉంటాయి కదా, ఆ సరోవరాల్లో తరంగాలు వెలువడుతూ ఉంటాయి, అలలు. ఆ అలలు ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? లేస్తూ ఉంటే అలలు తుంపురులు బయటికి వస్తూ ఉంటాయి, నీటి తుంపురులు. అలాంటి నీటి తుంపురులు ఇప్పుడు రావు. నుంచి వచ్చేటటువంటి నీటి తుంపురులు నీ మీద పడవు. ఇక్కడ ఇది తోట కాదు కదా, అక్కడ ఏమున్నది? యుద్ధరంగంలో శత్రువులందరూ కూడా విడుస్తున్నటువంటి బాణ సమూహాలు పడుతూ ఉంటాయి. అంతేకాదు కలహంస సారస కాసారములు కావు, ధనుజేంద్ర సైన్య కదంబకములు. కలహంసలు, ఆ తర్వాత సారస పక్షులు ఇవన్నీ విహరిస్తూ ఉండేటటువంటి సరోవరాలు కాదు అక్కడ ఉండేది. అక్కడ ఉండేవి ఏమిటి అంటే ఆ రాక్షస రాజు అయిన నరకాసురుడి యొక్క సైన్య సమూహాలు ఆ రణరంగంలో విహరిస్తూ ఉంటాయి. కమల కహ్లార కుసుమ సంఘములు కావు, చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు. ఆ సరోవరాల్లో వికసించినటువంటి పద్మాలు కలోపులు మొదలైన వాటి తాలూకు సుగంధం వ్యాపించి ఉంటుంది నువ్వు తోటలకు వెళ్ళినప్పుడు. అయితే ఇది అటువంటిది కాదు. ఇక్కడ ఏముంటాయి? ఆ శత్రువులైనటువంటి వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి శూలాలు ఖడ్గాలు మొదలైనవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కన్య నీవేడ రణరంగ గమనమేడ. నువ్వు చూస్తే సుకుమారి, తోటలలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడే అలసిపోతావు. అలాంటిది నువ్వెక్కడ, ఆ రణరంగం ఎక్కడ? నీకు అది ఎంత మాత్రం వెళ్ళదగినటువంటి స్థలం కాదు. వత్తు వేగమ నిలువుము వలదు వలదు. నేను తొందరగానే ఆ నరకాసురుని సంహరించి వచ్చేస్తాను ఇక్కడికి, అందు గురించి నువ్వు మాత్రం నాతో రావద్దు అంటూ శ్రీకృష్ణుడు అన్నాడు. అని నా ప్రియునకు ప్రియంబు జనింపడగ్గరి. అయితే సత్యభామకైతే వెళ్ళాలని ఉంది కదా, వెళ్ళాలని ఉన్నప్పుడు ఇంకా శ్రీకృష్ణుడిని ఎంతో అనునయంగా ప్రార్థించాలనుకుంది. అనుకుని ఆ శ్రీకృష్ణుడి దగ్గరగా వచ్చి ఈ విధంగా అంటోంది. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి, నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక, నీతో నరుదెంతునంచు కరతోయజముల్ ముకుడించి మృక్కెనమ్మానిని, తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. నువ్వు రాలేవు రణరంగంకి. అక్కడికి వస్తే ఏనుగుల హింకారాలు, గుర్రాల గిట్టల తాలూకు ధూళి రేణువులు, తర్వాత శత్రువుల ధనస్సుల నుండి వచ్చే బాణాలు, అక్కడ ఉండేటటువంటి శూలాలు కత్తులు మొదలైనవన్నీ చూస్తే బెదిరిపోతావు. యుద్ధం నువ్వు చేయలేవు, చూడలేవు, రావద్దన్నాడు కదా శ్రీకృష్ణుడు. అయితే అప్పుడు ఏముంటోంది ఆ సత్యభామ, అక్కడ ఉండేవాళ్ళు దానవులైతేనేంటి, రాక్షసులు కావచ్చు, దైత్య సమూహములైననేమి, ఎంతమంది సమూహంగా వచ్చిన రాక్షసులు వచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే నీ మానిత బాహుదుర్గముల మాటున నుండగన్. నీ యొక్క ప్రభావవంతమైనటువంటి గొప్పవైనటువంటి నీ భుజ బలాల అండ నాకుంటుంది ఆ రణరంగంలో. నీ బాహుబలం అనే కోట నన్ను రక్షిస్తుంది. అలాంటప్పుడు ఎంతమంది రాక్షసులు వస్తేనేంటి ఆ రణరంగంలో, అందు గురించి నాకు ఏ విధమైన భయము లేదు, నీతో పాటు నన్ను రానివ్వు అంటూ ఆ చేతులు జోడించి నమస్కారం చేస్తూ
ప్రార్థించింది సత్యభామ. ఎప్పుడైతే ఆమె ఇంతలాగా ప్రార్థిస్తూ కోరికని వెల్లడిస్తోందో అప్పుడు శ్రీకృష్ణుడు కూడా సరే రా అని చెప్పి ఆమెను గౌరవంగా చూస్తూ, అంటే యుద్ధరంగానికి వస్తానంది అంటే ఆమె వీర వనిత కదా, ఆ వీర వనిత అనేటువంటి గౌరవ భావంతో శ్రీకృష్ణుడు ఆమెను చూస్తూ సరే నాతో పాటు తీసుకుని వెళ్తానని చెప్పాడు. ఇట్లు కనుక మ్రొక్కిన సత్యభామను కరకమలంబుల వృచ్చి ఎత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగనమార్గంబునంచని గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసుర పాశ పరివృతంబైన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గరి. ఈ విధంగా సత్యభామని ఆదరంగా తనతో పాటు తీసుకుని వెళ్తూ ఆ గరుత్మంతుణ్ణి ఎక్కారు. ఇద్దరు కూడా ఎక్కి ఆకాశ మార్గంలో ప్రాగ్జ్యోతిషపురానికి బయలుదేరారు. అది నరకాసురుడి యొక్క రాజధాని. ఆ పట్టణం అంతా కూడా ఎలా ఉంది అంటే అక్కడ నరకాసురుడికి సహాయంగా మురాసురుడు అనేవాడు ఉన్నాడు. ఆ మురాసురుడు ఏం చేశాడంటే ముందుగానే ఆ పట్టణాన్ని ఎవ్వరు కూడా సమీపించడానికి వీలు లేకుండా పర్వతాలతోటి శస్త్రాలు అంటే ఆయుధాలతోటి నీటితోటి అగ్నితోటి వాయు చేత ఈ 5 రకాలైనటువంటి వాటితోటి కూడా దుర్గమమైన అంటే ఎవ్వరు కూడా చొరడానికి వీలు లేనటువంటి పాశాలను నిర్మించాడు. అంటే బంధాలు, ఆ బంధాలని తాకి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు దాటుకుని, అటువంటి పాశాలని నిర్మించాడు ఆ మురాసుడు తన మాయ చేత. అలాంటి ఆ ప్రాగ్జ్యోతిష పురాణం దగ్గరికి సత్యభామ శ్రీకృష్ణులు చేరుకున్నారు. ఆ చేరుకున్న తర్వాత ఏం జరిగింది, యుద్ధం ఎలా జరిగింది అనేది మనం రేపు చెప్పుకుందాం.